లేదు, ఎందుకంటే వాళ్ళ పెరుగుతున్న నడవడిక ప్రకారం వాళ్ళు జీవిస్తారు. అయితే మన దేవుడు ఏ పాపం ఎరగని మన పరిశుద్ధమైన దేవుడు ఈ లేఖనాలన్నీ నెరవేరినట్టు ఆయన ఇష్టానుసారంగా ఒక్క మాట కూడా, ఒక్క రోజు కూడా, ఒక్క గడియ కూడా, ఒక క్షణం కూడా ఆయన జీవించలేదు. ఈ పాత నిబంధన మొత్తం ఆయన నెరవేర్చాడు. కొత్త నిబంధన మొత్తము ఆయన దగ్గర నుండి ఆయన ద్వారా అదంతా నెరవేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు తన స్వేచ్ఛ ప్రకారం జీవించడానికి వచ్చాడా ఈ లోకం మీదకి? లేదు. కేవలం లేఖనం నెరవేరినట్టు ఎవరెవరికి ఎంతమంది అయితే ప్రవక్తలు ఆయన ఎన్నుకున్నాడో ఆ ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో దాన్ని బట్టి ఆయన నెరవేర్చడానికి, ఆ లేఖనాలన్నీ నెరవేర్చడానికి ఆయన జీవితాన్ని మన కోసం పణంగా పెట్టారు. తన కుమారుడు ఆ శిలువ మీద మరణం పొందుతూ ఉండగా, ఈ శిలువ మీద ఆ రక్తం కారుతుండగా ఏ తలైనా తప్పుకునిద్దా? మనం ఒకవేళ మీ కుమారుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఇంటికి వస్తే, రక్తం కారుతూ ఇంటికి వస్తే మీరు ఎలా ఉంటారు? వెళ్ళి ఆడిపోతారు. అలాంటిది ఆ తల్లి ఆ బిడ్డని మొదటి నుంచి ఎప్పుడైతే ఉమ్ము వేస్తున్నారో, ఎవరైతే కొర దెబ్బతో పడుతున్నారో, అది శరీరం నాగేటి చారవాలి ఎవరైతే దున్నబడిందో అన్నీ చూస్తామని కూడా మాట్లాడలేని పరిస్థితి, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. కానీ దేవుడు ఆమెను విడవకుండా సిలువలో ఆయన మరణించే లాస్ట్ చివరి మాటలలో 3వ మాటలో ఏం చెప్పాడని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆమెకి ఒక కుమారుడిని, నమ్మకమైన కుమారుడిని, ప్రియమైన కుమారుడిని దయచేశాడు. మనం దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తల్లిగా మనకి ఇచ్చిన బాధ్యత, కూతురుగా మనకి ఇచ్చిన బాధ్యత, కుమారుడిగా మనకి ఇచ్చిన బాధ్యత మన తల్లిదండ్రుల పట్ల మనం నెరవేర్చాలి. ఇప్పుడు మనం ఈ కాలంలో చేస్తూనే ఉన్నాం కదండి. వృద్ధాశ్రమాలు వేసేస్తారు, లేదా 10,000 ఇచ్చి ఎవరికొన్ని పెట్టుకొని తల్లిదండ్రులు చూడమంటారు. వేరే దేశానికి వెళ్ళిపోయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మహా అంటే ఒక రోజు ఫోన్ చేస్తారు, అంతే కదా. అలాంటి స్థితి దేవుడు ఇంత శ్రమ పొందుతూ ఉన్నా కానీ ఆయన తన తల్లిని మరవలేదు. తన తల్లిని బాధ్యతగా, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఒక కుమారుని చేతికి అప్పగించి ఆమెని బాధ్యతగా చూసుకొని ఆయన ముగించుకున్నాడు. మన దేవుడు ఏ దాంట్లో మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ దేంట్లో కూడా తప్పిదం చేసిన వాడు కాదు. చివరికి ఆయన బాధ్యతలు కూడా, ఆయన మరణించే టైంలో కూడా ఆయన బాధ్యతని ఆయన నెరవేర్చుకొని భూమి మీద నుంచి కన్ను మూశారు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుకుందాక.